దేవుని యొక్క వాక్యమును గనక మనం చూస్తే ఇక్కడ నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుని బిడ్డలకు విరోధముగా ఉన్నటువంటి ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. బైబిల్లో మనం చాలా సంఘటనలు చూస్తూ ఉంటాం, కానీ వారు వర్ధిల్లినట్టుగా కనబడతారు. ఎలాగుంటుందంట, ఇంటి మీద కొన్ని పూరిళ్ళు ఉంటాయి. పూరింటి మీద కానీ పెంకింటి మీద కానీ ఏం మొలుస్తాయి? గడ్డి మొలుస్తుంది. చూసారా ఎప్పుడన్నా మీరు? పూరింటి మీద గడ్డి మొలవటం చూస్తారు. అది కొన్నాళ్ళు పచ్చగా ఉంటుంది, తర్వాత ఏమవుద్ది? మాడిపోద్ది. అలాగే ఇక్కడ దేవునికి విరోధంగా రూపింపబడిన ఏదైనా కానీ వర్ధిల్లదు. దేవునికి వ్యతిరేకంగా నిలిచే ఏ చట్టమైనను ఏ ప్రభుత్వమైనను నిలవదని దేవుని యొక్క వాక్యం చెలవిస్తూ ఉన్నది. కొన్నిసార్లు శత్రువులు కూడా దేవుడు లేపుతూ ఉంటాడు, కొన్నిసార్లు శత్రువులను కూడా లేపుతూ ఉంటాడు. అలాగే మనం న్యాయాధిపతుల్లో కనుక చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే అవిధేయులైపోయారో అప్పుడు వెంటనే శత్రువులు లేచేవారు. వాళ్ళు ఇశ్రాయేలీయులను చాలా బాధ పెడుతూ ఉండేవారు. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజల్లో మొర తగ్గినప్పుడు, దేవునిలో నుండి తొలగినప్పుడు, దేవుని సన్నిధి వారికి దూరం అయిపోయినప్పుడు శత్రువుల చేతికి దేవుడు వారిని అప్పగించేవాడు. ఎవరిని? దేవునికి వ్యతిరేకులైనటువంటి వారే కానీ వారు దేవునికి ఒక రకంగా శత్రువులు అయినప్పటికీ తన బిడ్డలకు బుద్ధి చెప్పడం కొరకు ఎవరికి అప్పగించేవారు? శత్రువులకు అప్పగించేవాడు. 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు అలాగ అప్పచెప్పినప్పుడు వాళ్ళు కాల్చుకుని ఏపుకుని తినేవారు. దేవుని బిడ్డలైనటువంటి వారిని బాగా కాల్చుకుని తినేవారు. ఆ తిన్నప్పుడు ఏం జరిగేది? ఇశ్రాయేలు ప్రజలంతా తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొని వారు పశ్చాత్తాపపడి బోరున ఏడ్చేవాళ్ళు. అయా మేము దుర్మార్గులము, దుష్టులమున నాయనా, అయ్యా మా తండ్రులు కూడా గతించిపోయారు పాపం వలన, మేము నీ మీద తిరుగుబాటు చేసిన వారము ప్రభువా అని వారు ఎప్పుడైతే పశ్చాత్తాప పడతారో అప్పుడు వెంటనే మరలా గిడియోన్నో ఎవరొకరిని దేవుడు మరలా దెబోరానో అలాగే యెఫ్తానో ఇలాగూ లేపుతూ వచ్చి ఏం చేసేవాడు? వాళ్ళ శత్రువుల చేతుల్లో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించేవారు. మళ్ళీ 40 సంవత్సరాలు రాజ్యం అంతా నెమ్మదిగా ఉండేది. రాజ్యం 40 సంవత్సరాలు నెమ్మదిగా పరిపాలన జరుగుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవునిలో నమ్మకంగా ఉండేవారు. మరలా ఎప్పుడైతే ఈ 40 సంవత్సరాలు అయిపోయిందో మరలా కాలు ఎగరేయటం ఈ ఇశ్రాయేలు ప్రజలు కాలు ఎగరేయటం చేస్తూ ఉండేవారు. వెంటనే మరలా దేవుడు శత్రువులకు అప్పగించేవాడు. అది మన విశ్వాస జీవితం గురించి చాలా దగ్గర సంబంధంగా ఉంటుంది. న్యాయాధిపతులు మొత్తం మీరు చదివితే, ఇంట్రెస్ట్గా చదివితే, వారు అవిధేయులైనప్పుడు ఏమొచ్చిందట? శోధన అనేది, కష్టాలు అనేది వారి గుమ్మముల దగ్గరికి వచ్చాను అని ఉంటుంది. చూడండి, అలాగూ ఎంతో బాధలు పడుతూ ఉండేవారు, శ్రమలు పడుతూ ఉండేవారు. ఎప్పుడైతే దేవునికి విధేయులయ్యారో అప్పుడు 40 సంవత్సరాలు వారి జీవితంలో నెమ్మది కలిగి సుఖ సంతోషాలతో జీవించేవారు. ఇది ఒక టైపు. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో యెషయా భక్తుడు చెబుతున్నాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును
వర్ధిల్లదు. దేవునికి విరోధముగా ఉండేది ఏది వర్ధిల్లుద్దంటే ఏది వర్ధిల్లదు, ఏది వర్ధిల్లదు. అందుకని నిర్గమాకాండం 1:8-9 మనం చూస్తే, అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఎవరండి? యోసేపు ఐగుప్తులో అమ్మబడ్డాడు, ఐగుప్తీలకి అమ్మబడ్డాడు. ఇష్మాయేలు వెళ్ళి ఐగుప్తీలకి అమ్మేశారు. ఎన్నో కష్టాలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు, పాపము నుండి దూరంగా పారిపోయాడు, జైల్లో వేయబడ్డాడు. తర్వాత రాజు యొక్క దర్శనాన్ని చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజు తర్వాత రాజులాగా చలామణి అయ్యాడు యోసేపు. తర్వాత తన జీవితంలో అన్నల్ని, తండ్రిని, వారందరినీ తీసుకెళ్ళి గోషేను ప్రాంతము, ప్రత్యేకించబడినటువంటి ఒక ప్రాంతాన్ని కూడా పొందారు. వాళ్ళు ప్రత్యేకించబడిన ఒక ప్రాంతాన్ని కూడా పొంది వారు ఆ రాజు కాలము చేసే వరకు కూడా వీళ్ళ ఫ్యామిలీలన్నీ సుఖ సంతోషాలతో గడిచిపోయినాయి. యోసేపు కుటుంబం కానీ, తర్వాత వాళ్ళ అన్నదమ్ములు కానీ, వారి పిల్లలు కూడా దాదాపుగా కొన్ని సంవత్సరాలు చక్కగా జీవించారు, చక్కగా బ్రతికారు. తర్వాత ఏమైందంట, యోసేపు ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించెను. ఇక యోసేపు చనిపోయాడు, అన్నదమ్ములందరూ చనిపోయిరి. ఇశ్రాయేలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అబ్బా, ఎంత కళకళలాడుతుందో చూడండి. చక్కటి ఫ్యామిలీ. ఈ యొక్క యాకోబు యొక్క ఫ్యామిలీ మొత్తం కూడా ఏమండి అక్కడికి వెళ్ళి స్థిరపడారు. స్థిరపడటమే కాదు, వారి బిడ్డలో దాదాపు కొంత వందల్లోకి వెళ్ళిపోయారు, వందల్లోంచి వేలల్లోకి వెళ్ళిపోయారు. ఈ వేలల్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏమండి, ఇప్పుడు యోసేపుని ఎరుగని యొక్క క్రొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించెను. క్రొత్త రాజు వచ్చేసాడు. ఇప్పుడు యోసేపు సంగతి ఏమన్నా తెలుసా తనకంటే? ఏమీ తెలియదు. లేకపోతే యాకోబు కుటుంబం గురించి ఏమన్నా తెలుస్తుంటే ఏమీ తెలియనటువంటి కుటుంబం వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు ఏలనారంభించిరి. అతడు తన జనులతో ఇట్లా, నేను ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారి విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగింతుము. ఈ రాజుకోటి పుట్టింది. ఏంటది? వీళ్ళు బాగా విస్తరించేశారు కాబట్టి వీళ్ళు శత్రువులు, మనకి శత్రు రాజ్యాలు ఉంటాయి కదా, ఈ శత్రు రాజ్యాలు వచ్చినప్పుడు వీళ్ళు కూడా వెళ్ళి ఏకీభవించి వాళ్ళు వీళ్ళు ఒకటైతే మనము కాస్త ఓడిపోతాం, మనకి వీళ్ళే శత్రువులు అయిపోతారు. కాబట్టి వీళ్ళని పెరగనీయకూడదు. ఏమనుకున్నాడు? యుక్తిగా వారు విస్తరింపకుండునట్లు మనము యారి ఎడల యుక్తిగా నడుచుకుందుము. ఈ దినం కూడా జరిగేది అదే. ముస్లిమ్స్, క్రైస్తవులు ఈ లోకంలో ఉండకూడదు, ఈ దేశంలో ఉండకూడదు. వీళ్ళని ఎలాగైనా సరే అణపాలి, ఎలాగైనా సరే అణిపివేయాలి. వీళ్ళు పనికి రాకుండా పోవాలి. ఎన్ని మీటింగులు జరుగుతున్నాయో తెలుసా? తెలియకుండానే కొన్ని సందర్భాల్లో కొంత రూమర్ ఏమొచ్చిందో తెలుసా? లోగడ ఈ డాక్టర్లు ఏమని హైందువులైనటువంటి డాక్టర్లు వీళ్ళందరూ ఉంటే ఆసుపత్రికి బాగోకుండా క్రైస్తవుడు వెళ్తే వారికి పిల్లలు లేకుండా ఒక ఇంజెక్షన్ చేసేస్తే వారి సంతతి మొత్తం ఆగిపోద్ది, మన సంతతి మొత్తం పెరుగుద్ది అని ఒక చట్టం కూడా లోగడ వచ్చింది. మీకు తెలుసో లేదో చూడండి. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన తలంపులు, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఉద్దేశములతో అణపజూసెను.
ఈ దినము కూడా ఎక్కడ పడితే అక్కడ క్రైస్తవులను చంపడానికి కారణం ఏంటి? ఇది వర్ధిల్లకూడదు, ఇది దీవించబడకూడదు. ఈ ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ ఈ ఈ రెండు ఈ రెండు మతముల వారు ఈ దేశంలోనే ఉండకూడదు. వీళ్ళకి అసలు ఓటు హక్కు కూడా లేకుండా చేయాలని ఒక ప్లాన్ కూడా ఉంది. ఒక అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయి హైదరాబాద్ వెళ్ళింది. హైదరాబాద్ వెళ్తే వాళ్ళకి కలిగినటువంటి చాలా దగ్గర బంధువులు బీజేపీ పార్టీకి చెందినటువంటి ఒకళ్ళ ఇంటికి వెళ్ళింది. ఏంటమ్మాయి బొట్టు పెట్టుకోలేదేంటి అని అడిగింది ఆమెని. మనకి తెలిసిన అమ్మాయిని ఏంటి బొట్టు పెట్టుకోలేదేంటి అని అడిగింది. బాగా మాకు దగ్గరగా ఉండేది బంధువురాల్లాగానే. అడిగితే మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే ఆమె అన్నమాట ఏంటో తెలుసా? వసే పిచ్చిదానా, యేసుని ఎందుకు నమ్ముకున్నావే? మేము వాళ్ళందరినీ చంపేయడానికి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఏం పెట్టుకున్నారు? ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే దేనికి? క్రైస్తవులను చంపేయడానికి. ఏమైనా సరే క్రైస్తవుల్ని బ్రతకడానికి వీల్లేదు. మేమేం చెప్పింది, మాకు టార్గెట్ ఉన్నది, ఈ టార్గెట్లో మేమేం చేయబోతున్నాం, ఈ క్రైస్తవులందరినీ చంపేదలుచుకున్నాం. చూడండి, వాళ్ళ నైజంలో బయటికి వాటేసుకుంటారు, కానీ లోపలంతా ఏముంటుంది? కక్షతో కూడినటువంటి మనస్సు, జాలి, ప్రేమ, దయ వారి నైజంలో, వారి రక్తంలో కూడా లేదు, వారి రక్తంలో కూడా ఉండదు. ఒక క్రైస్తవుల్లో మాత్రమే ఆ జాలి అనేది ఉంటుంది. ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడు ప్రేమ అనేది ఉంటుంది ఒక క్రైస్తవుల్లో. ఎవడనేది నైతే గెలగలదనుకుంటాడు ఒక క్రైస్తవుడు, కడమ వరకు అది రాదు. ఈ రాజు ఏం చేస్తున్నాడంట? యుక్తిగా ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమని? వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగింతము రండి. లేని ఎడల యుద్ధము జరుగునప్పుడు, యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకి విరోధముగా యుద్ధము చేసి దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. చూడండి ఎంత యుక్తి, ఎంత యుక్తి అండి. వారికి దేవుని భయం లేదు. అంతకుముందు ఏలినటువంటి యోసేపు తెలియదు, యోసేపు యొక్క కుటుంబము తెలియదు, యాకోబు తెలియదు, ఏమీ లేదు. ఎలాగైనా సరే వీళ్ళని అణచాలి. నిన్ను అణచాలి అనుకునేటప్పుడు నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడాలి. చూడండి, ఒక రాజకీయ నాయకుడు ఒక వ్యక్తిని అణచాలంటే ఏం చూస్తాడు? ఆ వ్యక్తి వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తాడు. మరి నా బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి? ఏమి లేదా? ఎవరు? సజీవుడైన క్రీస్తు ప్రభువే. నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నాకు బ్యాక్గ్రౌండ్ ఎవరు? నా యేసే నా బ్యాక్గ్రౌండ్. నీ యేసే నీకు బ్యాక్గ్రౌండ్. కాబట్టి నిన్ను చంపదలిసిన వాడు వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే వాడికి గుండె పగిలి చస్తాడు, తెలుసా? గుండె పగిలి వస్తాడు. ఎవరు గుండె పగిలి చచ్చిపోయాడు బైబిల్లో? ఎవరు చచ్చిపోయారు గుండె పగిలి? నాబాలు దేన్ని చూసి తాగాడు? ఫుల్గా తాగుబోతాడు. ఫుల్గా తాగేసి మొత్తం తడిలిన తర్వాత భార్య వచ్చి చెప్పింది, అయ్యా నిన్నే చచ్చేవాడు. నువ్వు ఏం చెప్పింది? నిన్నే చచ్చేవాడు. దావీదు వస్తే నేను వెళ్ళి ఆపానయ్యా. దావీదు అని చేతులు 600 మంది వస్తుంటే నేను ఎదురుగుండా వెళ్ళి వారికి ఇవ్వాల్సినటువంటి కానుకలు ఇచ్చి వారిని ఆపానయ్యా, లేకపోతే నిన్నే చచ్చిపోయేవాడు నువ్వు అనగానే ఏమైపోయింది? దావీదు వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చూసి గుండె పగిలి తెచ్చాడు. అవునా? మరి మన వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి? దేవుడు సజీవుడైనటువంటి క్రీస్తు ప్రభు నేను ఆ బ్యాక్గ్రౌండ్గా ఉన్నాడు. ఆయన ఎన్నడూ కూడా నన్ను వదిలిపెట్టాడు. ఆయనను
ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడి. ఎందుకు అసహ్యపడ్డారు? మనం ఎంత అణిప చూసినా, వీడిని ఎంత నొక్కినా వీడు పైకి వెళ్తున్నాడే అని ఏం చేశారంట? వాళ్ళు అసూయపడిరి, అసహ్యపడిరి, అసహ్య చేసుకున్నారు. ఏమండి? కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. చూడండి ఎంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో పెట్టారు వీళ్ళని. యోసేపు ఉండంగా ఎంత కఠినత్వం లేదు. యోసేపు ఉండంగా ఎంత కఠినత్వం లేదు ప్రియ తల్లి. ఏమండి? ఇప్పుడు ఏమొచ్చేసిందంటే కఠినత్వం వచ్చేసింది. ఏమని? జాలి లేదు. ఏమైనా సరే అణచాలి, బిడ్డలను ఏమైనా సరే అణచాలి. ఎంత దౌర్భాగ్య స్థితి వచ్చేసింది. అప్పుడు ఇంకోటి ఏంటి? ఏమండి? ఎలాగైనా సరే ఆదివారపు ఆరాధన సెలవు దినముగా మార్చి ఏ వారం పెట్టాలంట? చిక్కులు వారం పెట్టాలి. ఎందుకు? పూజానంకు దగ్గరగా ఉంటాను. ఎంత యుక్తి అండి, ఎంత యుక్తి. ఎలాగంటే ఇది ఎప్పుడు ఆరంభమైంది? 1890 సంవత్సరంలో బానిస బ్రతికి ఎవరికి కూడా ఏమాత్రం కూడా ఖాళీ లేకుండా ప్రతిదినము ఒక యంత్రంలాగా పనిచేస్తుంటే ప్రజలందరూ కూడా మాకు ఒక దినము విశ్రాంతి దినము కావాలని ఏమండి 1890 సంవత్సరంలో వారందరూ ఒక విప్లవంగా తీసుకొచ్చారు. మేము యంత్రాలం కావు, మాకు ఒక రోజు సెలవు దినం కావాలి అని అంటే అప్పుడు ఏమండి ఒక సెలవు దినముగా ప్రకటించారు. అది ఆదివారము. 134 సంవత్సరాల క్రితము ఏమండి ఆదివారమది ఏమండి బిల్లు పాస్ చేస్తే ఇప్పుడు వచ్చేవాడు ఏమంటాడు? శుక్రవారంగా మార్చాలంట. రామారావు కూడా చేశాడు దీన్ని. రామారావు ఆదివారం కాకుండా శనివారం పెట్టాలనుకున్నాడు. ఐడియా ఉందా మీకు ఎవరికన్నా? శనివారం పెట్టాలని చూశాడు ఆయన కూడా సెలవు దినం. శనివారం పెట్టాలనుకుంటే ఏమైపోయింది? ఏమండి నిన్ను దారి మళ్ళించాలంటే ఎక్కడో ఇరికించేస్తాడు ఆయన, ఎక్కడో ఇరికించేస్తాడు. ఏమండి భద్రప్ప అయిపోయాడు, అయిపోయింది. ఇక ఆ తారుమారు అయిపోయింది, అదంతా తారుమారు అయిపోయింది. 134 సంవత్సరాల క్రితం ఒక పునాది ఇస్తే ఆ పునాదిని కదపాలంటే ఎవడ తరమండి అది? దేవునికి విరోధంగా. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీకు విరోధమైనటువంటి రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, ఏ రాజ్యము కూడా వర్ధిల్లదు. అది పతనానికే కారణమవుద్ది, పతనానికే కారణమవుద్ది ప్రియ తల్లి. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఏమండి ఒక దాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చి మార్చారు మనల్ని? ఎవరైనా డబ్బులు ఇచ్చి మార్చారా నిన్ను నన్ను? మన వ్యాధుల్లో బాధల్లో మనం కొట్టుమిట్లు ఆడుతుండగా దేవుని ప్రేమ వచ్చి నిన్ను పట్టుకుని నిన్ను నన్ను తీసుకుని వచ్చి చర్చిలో కూర్చోబెట్టింది, నన్ను బోధకుడిగా నిలబెట్టింది. అంతేగాని ఎవడు మనకి డబ్బులు ఇచ్చి మార్చింది కాదు కదా. వాళ్ళు అనేది ఏంటి? మత మార్పిడి. మత మార్పిడి కూడా ఏమండి 1990 2009 సంవత్సరం 98లో అనుకుంటా. 1998లో ఏం చేసిందో తెలుసా? ఇది కూడా ఒక చట్టం పెట్టింది. ఏంటో తెలుసా చట్టం? ఏమండి ఎవడో బాప్తీసాలు ఇవ్వడానికి లేదు. బాప్తీసాలు ఇస్తే ఒక లిస్టు తయారు చేసి ఆ చర్చి గోడకి అంటించాలి. నీ దగ్గర ఆరాధనకి ఎంతమంది వస్తున్నారో బయట చర్చి గోడకి అంటించాలి అని ఒక చట్టాన్ని తీసుకొస్తే వణికిపోయారు. తమిళనాడు మొత్తం వణికిపోయింది. అప్పుడు నేను బైబిల్ ట్రైనింగ్లో ఉన్నాను. అప్పుడు చాలా భయపడ్డారు. వెళ్ళి చర్చిల మీద దాడి చేస్తారు. కొన్ని చర్చిల మీద కూడా దాడి చేశారు జయలలిత ప్రభుత్వంలో. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏమండి అక్కడ ఉన్నటువంటి మన చర్చి కూడా లైసెన్స్ ఇవ్వలేదు ఆమె కడతానికి. వెంటనే ఎప్పుడు ఏం చేశారు? దేవుని బిడ్డలందరూ కూడా మొరబెట్టి ఉపవాసములుండి కన్నీరు గార్చారు. అదే ఒక క్రైస్తవుడి యొక్క తాళపు చెవి. మొరబెట్టేటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోద్ది. దేవుడిని ప్రార్థన వింటాడు ప్రియ తల్లి.
దేవుడు ఏనాడు అనుకున్నాను నీ ప్రార్థన? ఆ ప్రార్థన అంత దేవుని సన్నిధిలో ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేశారు. ఆ దినాన్న మేము కూడా కన్నీరు గర్చి ప్రార్థన చేశాం. ఏమైందో తెలుసా? వెంటనే డిపాజిట్ కూడా లేకుండా ఓడిపోయింది. కరుణానిధి గెలిచాడు. క్రైస్తవులందరికీ మళ్ళీ ఊరట కలగజేసి మన చర్చి కట్టుకోవడానికి కూడా అనుమతి ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. నీకు విరోధమైనటువంటి ఆయుధము ఏది వర్జలదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ తల్లి, ఏ ప్రభుత్వం నిలవదు దేవుని సన్నిధిలో. ఏమని దేవుని నువ్వు స్తుతించే మనసు, ఆరాధించే మనసు, ఏమని నీ ప్రార్థన దేవుడు వింటూ ఉంటాడు. దేవుడి నీ ప్రార్థన ఎన్నడూ త్రోసివేయడాయన. చూడండి, ముందుగానే దేవుడు ఏం చెప్పారు? ఇశ్రాయేలు ప్రజల గురించి అబ్రాహాము కుడి ఎడమలో ఎరక్క ముందే దేవుడు మాట్లాడి జీవించారు. ఎవడైనా ఉందా? ఏ ప్రధానమంత్రి చేయగలడు ఇది? ఏమంటే చూడండి, దేవుడు అనంత జ్ఞాని ఆయన. అందుకని ఆదికాండం 15వ అధ్యాయం 13-14 వచనాలు మనం చూసినట్లయితే దేవుడు ముందుగానే మాట్లాడాడు. మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారని చెప్పారు అక్కడ. చూడండి, 15వ అధ్యాయము, ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వారిని శ్రమ పెట్టుదురు. వీరు వారికి ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. బా, ఎవడు చెప్పాడమ్మా? ఎప్పుడు చెప్పాడు? కుడి ఎడమలు ఎరక్కముందండి లింగులంకమంటే ఒక కొడుకు పుట్టాడే. ఆ కొడుకు పుట్టినప్పుడు మాట్లాడాడు దేవుడు. ఇది సాధ్యమా? ఇన్ని లక్షల మంది ఏమండి అబ్రహాము యొక్క ఒక బిడ్డ ద్వారా ఇన్ని లక్షల మంది కలుగుతారని ఎవరైనా ఊహించగలరా? దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో 400 సంవత్సరములు నీది కాని పరదేశమందు వారు వెళ్ళిపోతారు. వారు బానిసలుగా ఉంటారు. వారిని బహుగా శ్రమ పెడతారు. వారి పాపం పండిన తర్వాత నేను వారిని బలమైన హస్తంతో బయటికి తీసుకుని వస్తాను. ఈయనేమో అనపాలని చూస్తున్నాడు. అనపగలరా? ఏమంటున్నాడు ఇక్కడ? దాసులుగా నుందురు వారు 400 ఏండ్లు వారిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. బా, దేవుని ప్రణాళికే గొప్పదే. ఇంకేమన్నాడు? తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. ఎప్పుడండి? 470 సంవత్సరాల తర్వాత జరిగింది ఇది. 430 సంవత్సరాల తర్వాత జరిగింది. బలమైన ఆస్తితో బయటకు వచ్చారా లేదా? బయటకు వచ్చారు. ఎవడైనా ఈ హద్దు మీరి వెళితే వాడి చీటి వాడే చింపుకున్నట్టే. వాడు ఏదో చేసినట్టు కనపడతాడు. కానీ దేవుడు చెబుతున్నాడు, 400 సంవత్సరముల తర్వాత నేను వారిని విడిపిస్తాను. ఏమండి ఇప్పుడు ఎలాగున్నారు? లోకాసువార్త యేసు ప్రభు వారు చెప్పిన మాట లోకాసువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. ఇప్పుడు మన పక్షమున ఉండాళ్ళు వీళ్ళు? చెప్పండి, దేవుని పక్షమున ఉన్నోళ్ళ కాదు. మరి విరోధంగా నడుస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి కొంత ఇవ్వబడద్దు టైం. అదేంటో కూడా జీవిస్తాం. చూడండి, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే నాశనం చేయాలంట. ఎవడు చెప్పండి? హామాను.
చూడండి, ఇక్కడ ఎవరు లెగవాలి అసలు లెక్క? మొర్దెకై లెగవాల్సింది. ఎవరు లేచారు? ఎవరు లేచారు? హామాను లేచాడు. ఎవరు లెగవాలి? మొర్దెకై లెగవాలి. వాడికి టైం ఇచ్చాడు దేవుడు, లేపాడు. ఎందుకు లేపాడు? ఎందుకు లేపాడు? ఏళ్లలో నాణ్యత చెప్పండి. శ్రమ 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 వస్తే కానీ ఏమంటే రాత్రి వాక్యం, శ్రమల పోలై నేను దీనుడనైతేనే. ప్రేమొచ్చింది ఇప్పుడు వీళ్ళకి, యూదులందరికీ. ఇప్పుడు ఒకరికి కాదు, మొర్దెకైకి కాదు వచ్చింది. ఎవరికి వచ్చింది? చిన్నలకేమి, పెద్దలకేమి, యవనస్తులకేమి, స్త్రీలకేమి, వృద్ధులకేమి, అందరికీ వచ్చేసింది. ఒక్క దినమే వారందరూ అతులైపోయే చట్టం వచ్చేసింది. చట్టం బిల్లు పాస్ అయిపోయింది. పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యింది. అన్ని సంస్థానాల్లో ఎక్కడైతే యూదుడనేవాడు ఉన్నాడో, ఎక్కడైతే ప్రార్థన చేసేవాడు ఉన్నాడో, వారందరూ కూడా అతులైపోవాలనే ఒక చట్టం వచ్చేసింది. ఈ చట్టంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ కష్టం రాబోతే వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళైనా చెప్పండి. మీకు ఏ కష్టాలు లేకపోతే ప్రార్థన చేస్తారా మీరు? హాయిగా బర్రీగా తిని మాంసం, ఏట మాంసం తెచ్చుకుందాం, ఇవాళ కోడి మాంసం తెచ్చుకుందామా, కోడి గుడ్డు వండుకుందామా? ఎన్ని ఆలోచనలు వస్తాయి. మీకు శ్రమ వచ్చిందనుకోండి, ఆ శ్రమలో ఏట మాంసం తెచ్చు తింటావా? ఏదో ఒకటి పాడో, ఏదో ఒకటి కడుపు నింపుకోవడానికి ఏదో ఒకటి తినేసి ఆదరా బేదరా మనం ప్రార్థన చేసుకుందాం, దేవుని సంధికి వెళ్దాం అని. అమ్మాయి ఒక గంట ప్రార్థన చేద్దాం, కూర్చోండి. ఎక్కడికి వెళ్ళొద్దు. దేనికి? శోధన వచ్చింది, కష్టం వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు వీళ్ళకి, యూదులందరికీ ఏమొచ్చింది? కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది. ఏమండి? స్త్రీలనేమి అంటే స్త్రీలంటే ఎవరు? మీరందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్త్రీలే. పురుషులేమి? అక్కడ ఉన్న వాళ్ళందరూ పురుషులే. చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, దయాదాక్షిణ్యాలు. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే యూదుడిగా అంటారో వారందరినీ అత మార్చేసేయాలి. అది చట్టం. ఆ చట్టం ఎవరు పెట్టారు? హామాను పెట్టించాడు రాజు చేత. రాజు చేత పెట్టిస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారమ్మా? చాలా వేదన పడిపోతూ ఉన్నారు, కష్టపడిపోతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఉపవాసముడి కన్నీరు విడుస్తున్నారు, గోని బట్టలు ధరించారు. అయ్యో మాకు ఈ గతి పట్టిందే, ఈ హామాను ఏమైపోతాడయ్యా, ఈ హామాను ఎలాగైపోయాడయ్యా, అయ్యా అయ్యా అయ్యా. ఒక రాత్రి లేదు, పగల లేదు, ఓన్లీ ప్రేయర్, ప్రార్థన. నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. అధికారుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమంటే చేస్తున్నావా? చెయ్యం. ఒక ఏత అయిందంటే అప్పుడు చేస్తాం మనం కదా, అవునా? శ్రమ వస్తుందంటే అప్పుడు చేస్తాం. శ్రమ లేకపోతే అసలు బైబిల్ కూడా పట్టుకోలేం కదా. మీరు మంచానికి కంచానికి అలవాటు పడిపోతే బైబిల్కి అలవాటు పడరు. బైబిల్కి అలవాటు పడితే మంచానికి కంచానికి కొంచెం ఎడంగా పెట్టుకుంటారు. అర్థమైందా? చూడండి ఇప్పుడు ఏం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసింది, పెద్ద విప్లవం వచ్చేసింది. మొర్దెకై ఏమో బట్టలు దించేసుకున్నాడు, గోని పట్ట ధరించాడు, ఏడుస్తున్నాడు. రాజభవనంలోనేమో ఎస్తేరు పనికత్తెలు ఏడుస్తున్నారు. ఏమండి? ఆయా ప్రాంతాల్లో ప్రతి సమాజ మందిరములోను, ఏమండి ప్రతి చర్చిలోను, ఏమండి ప్రతి దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని చిన్నలేమి, పెద్దలేమి, బాలురేమి, అయ్యో పిల్లలు చూసుకుంటున్నారు, ముక్కుపచ్చలారని పిల్లలు చూసుకుంటున్నారు. అయ్యో ఎల్లుండికల్లా ఈ బిడ్డ చనిపోతుంది, నేను చనిపోయినా బాగుండు కానీ ఈ పిల్ల చనిపోతుంది అని బోరిని ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులనేమో పిల్లలు చూసి ఏడుస్తున్నారు. అయ్యో నా తండ్రి ఉండడే, అయ్యో నా తల్లి ఉండదే అని వారు ఏడుస్తున్నారు. వృద్ధులైనటువంటి వారేమో అయ్యో నేను పోయినా పర్వాలేదే, నా మనవ సంతానం పోతుందే అని వాళ్ళు గొక్కబట్టి ఏడుస్తున్నారు. ఈ ఏడ్పంతా ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళింది. చూపించమంటారు అది కూడా. నిర్గమకాండం 2:23 ఎక్కడ ఎట్లా వెళ్ళొద్దో చూద్దాం. నిర్గమకాండం 2:23. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వ్యక్తి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వ్యక్తి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు
చేరెను. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. మన కష్టాల్లో కూడా కొన్నిసార్లు మనం పెడుతూ ఉంటాం, తన్నుకులాడుతూ ఉంటాం. ప్రభాయికి నాకు దిక్కు లేదయ్యా, కానీ దేవుణ్ణి మొర ఆలకిస్తున్నాడు. ఆలకించట్లేదు అనుకుంటావు, నీకు రిజల్ట్ లేదనుకుంటూ ఉంటావు. ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో ఏమైపోయిందో చూడండి. దేవుడు ఎంతగా దేవుడు నిన్ను పైకి లేపుతాడో తెలుసా? ఉన్నతమైన స్థితికి లేపుతాడు. ఇప్పుడు అందరూ ప్రార్థన చేస్తే ఏమైంది? రాజుకి నిద్ర పట్టలేదు. రాజ్య సమాచారం చట్ట గ్రంథం తెమ్మన్నాడు, చదివాడు. మొర్దెకైని చించడం మొదలుపెట్టాడు. ఏమండి, తర్వాత ఎస్తేరు దేవుడు లేపాడు. ఎస్తేరు రాజు దగ్గరికి మనం చేసింది. ఏమండి, హామాను పట్టబడింది. ఏమండి, మొర్దెకై ఉరికొయ్యి తీశాడు కాబట్టి, ఉరికొయ్యి చెక్కించాడు కాబట్టి, ఆ ఉరికొయ్యి మీదే ఆయన కుమారులు మొత్తం దాని మీద ఎలాడారు, చనిపోయారు. అందుకని అంటారు, చెరపకరా చెడేవు. ఈయన ఎవరికి పెట్టుకున్నాడు పని? ఎక్కడికైనా పెట్టాడు ఆ లగ్నం? ఎవరికి పెట్టి? ఎంతమంది పెట్టాడు? యూదులందరికీ పెట్టాడు. ఇప్పుడు ఈయన ఎంతమంది పెట్టాడు? క్రైస్తవులందరి మీదకి పెట్టాడు కదా. క్రైస్తవులందరి మీదకి పెట్టేశాడు. ఇప్పుడు ఏమైపోయిందంట? ఏమండి, వారు పెట్టినటువంటి పనులను బట్టి, వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును కాగా, దేవుడు వారు మూల్గులను విని, అబ్బా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. అబ్బా, ఎప్పుడైతే ఏడుస్తున్నారో అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట? అమ్మా, నీకు వాగ్దానాలు ఇస్తాడే, ఆ వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు దేవుడు. అయ్యో, నేను ఈ వాగ్దానాలు ఇచ్చాను కదా ఈ బిడ్డలకు, కాబట్టి నేను వీరిని చూడాలి అని ఏం చేస్తాడు ఆయన? వారిని చూచి ఆదరిస్తూ ఉంటాడు, కనికరిస్తూ ఉంటాడు. వారి ఒకటి నిట్టూర్పులు, రెండు మొర. ఎక్కడికి వెళ్ళిందంట? దేవుని సన్నిధికి వెళ్ళాను. దేవుని సన్నిధికి వెళ్ళిందండి. నీ ప్రార్థన ఎవడా? ప్రార్థన ఆలకించు దేవుడు, మన దేవుడు సర్వశరీరులకి దేవుడు అయి ఉన్నాడు ఆయన. అందుకని అంటున్నాడు, ఏమండి, వారిని జ్ఞాపకము చేసుకుని దేవుడు ఇశ్రాయేలీలను చూచెను. అబ్బా, ఇశ్రాయేలుని చూచెను. ఆగరును చూసిన దేవుడు నిన్ను చూడలేదా? నన్ను చూడ్డా? వదిలిపెట్టేస్తాడా? నో. ఒక తల్లి 9 మాసాలు మోసి బిడ్డని కన్న తర్వాత ఏమవుది? ఇక్కడేమంటున్నాడు? దేవుడు ఇశ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు, నీవు ఒక బిడ్డని కన్న తర్వాత, నేను ఇలాగ ప్రసంగం చేస్తూనే ఉంటాను. నా మనవరాళ్ళు అలాగే రోడ్డు మీదకి వెళుతుంటే నా ధ్యాస అంతా అక్కడ కూడా ఉంటుంది. ఒక కన్ను అక్కడ కూడా వేస్తాను నేను. ఎందుకు? ఎవడన్నా సంకనేసుకుపోతాడేమి పిల్లని కదా, బాధ ఉంటుంది లోపల. దేవుడికి ఉండదా? దేవుడికి ఉంటుందా ఉండదా? నిన్ను బట్టి దేవునికి బాధ. అరే, నా మాట వింటలేదు వీడు, అయ్యో నా మాట వింటలేదు ఈమె అని దేవునికి కూడా చాలా బాధ కలుగుతూ ఉంటుంది ఒక టైంలో. అందుకని అంటాడు నిర్గమాకాండం 3వ అధ్యాయం 7-9 వచనాలు దయచేసి సహాయము చేయండి అమ్మా. మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని. ఎవరంటే వీళ్ళు? ఏమన్నాడు ఇక్కడ? నా నువ్వంటావా నా దేవుడని? నా అబ్బా, దేవుడు ఎంత కృప అండి. ఏమంటున్నాడు? ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో వారిని కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టినటువంటి మొరను నేను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. ఏమా, నీ దుఃఖములన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. కృంగిపోతున్నావేమో,
నీ భర్త దగ్గర కృంగిపోతున్నావేమో, నీ భార్య దగ్గర కృంగిపోతున్నావేమో, నీ బిడ్డల విషయమై కృంగిపోతున్నావేమో, ప్రభుత్వం విషయమై కృంగిపోతున్నావేమో, నీ శత్రువుల విషయమై కృంగిపోతున్నావేమో. కానీ నీ ప్రతిభాశ్వ బిందువు ఆయన చూస్తూ ఉన్నాడు. న్యాయాధిపతి అయిన దేవుడు. మొరబెట్టాలి, కన్నీరు విడవాలి. దేవుడు అన్నాడు నిన్ను విడిచిపెట్టాడు. ఏమా మణిపూర్లో అంతమంది మొరబెట్టారు, కన్నీరు విడిచారు, దిక్కు లేకుండా. ఏమండి నరి రోడ్డు మీద వస్త్రాలు లేకుండా ఏమండి ఊరేగించి వారిని చిత్రహింసలు చేసి ఒకరిని ఇలాగ నరికితే ఇలా పెట్టి నరికేశారండి. ఎక్కడ అనుకుంటే ఇక్కడ నరికేశారు. 2 ముక్కలు అయిపోయింది. అతను మాట్లాడుతుంటే 2 ముక్కలు ఇలాగ అది చూసి చాలా వేదన పడ్డాను. ఇంతలో కర్రలు తీసుకుని కాళ్ళు చేతులు వెనకాల కట్టేసి ఎరగదీసి కొడుతుంటే ఎంత బాధలు పడ్డారు వాళ్ళు. నీకేమన్నా తెలుసా? వారి మన దేవుడు అన్నాడు, చూస్తున్నాడు. అమోరీల దోషం పండే వరకు ఇలాగే ఉండాలి. అమాను దోషం పండే వరకు ఇలాగే ఉండాలి. అమాను దోషం పండిపోయింది. పండిపోయి ఏమైంది? ఒక్కసారి యూదులకి రావాల్సినటువంటిది ఆమాని కుటుంబం మీద, బంధువుల మీద పడిపోయింది. మొత్తం సర్వనాశనం అయిపోయారు. దేవుని బిడ్డలకు జయమిచ్చే దేవుడు, దేవుని బిడ్డలను కనికరించే దేవుడు, దేవుని బిడ్డల పక్షమున ఆయన నిన్ను పిలిచాడు. ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను నన్ను కనికరించి కాపాడుతానికి ఆయన రెడీగా ఉన్నాడు, సంసిద్ధంగా ఉన్నాడు. 3వ అధ్యాయంలో 9వ వచనం కూడా చూడండి దయచేసి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరి ఉన్నది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస నేను చూచితిని. ఎవరు చూసేది? నీ భర్త చూడకపోవచ్చు, నీ భార్య చూడకపోవచ్చు, నీ బిడ్డలు చూడకపోవచ్చు. నీ కష్టాన్ని నువ్వు ఆరాధించే దేవుడు చూస్తున్నాడు. నీ కష్టాన్ని, నీ శ్రమని. తెలుసా నీకు? ఎవరు చూడనవసరం లేదు. నేను దేవుని చెంతకి చెప్పుకో. నీ బాధ అంతా అక్కడ వెలిగించు, కన్నీరు విడు. దేవుడు నీకు సహాయం చేసేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన ఆదరించేటువంటి ఉన్నాడు. ఏమన్నాడు? నా పక్షము నుండని వాడు నాకు విరోధి. ఏమండి ఇప్పుడు విరోధంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని ప్రభుత్వాలు విరోధంగా పనిచేస్తున్నాయో తెలుసా? ఏమండి అందుకని అంటాడు రోమా 8:31 అంటాడు, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడో? దేవుడు ఏం చేస్తాడు? వాడిని నలిపేసేది మన దేవుడే. అందుకని అన్నాడు ఇంకా యోహాను సువార్త 16:33 అంటాడు, లోకములో మీకు శ్రమ కలుగున్నప్పుడు అయినని మీరు ధైర్యము తెచ్చుకొనండి. ఏం తెచ్చుకోవాలి? మన ధైర్యం. శ్రమలో కృంగిపోకూడదు, శ్రమలో బెదిరిపోకూడదు. శ్రమలో ధైర్యం తెచ్చుకుని దేవుని వైపే నేను చూస్తూ ఉండాలి. 2 రాజుల గ్రంథం 6:16-17 వచనాల్లో ఏమండి ఎలీషా సేవకుడు గబక్కన తలుపు తీసి బయటికి రాగానే ఎవరు కనపడ్డారు? ఏమండి శత్రువులు కనపడ్డారు. రథములు, రౌతులు అన్నీ వేసుకుని వచ్చారు. గబక్కన మళ్ళీ తొలిపేసి లోపలికి వెళ్ళి నా ఏలినవాడా నాయనా అని భయపడిపోయాడు. భయపడిపోతే ఏమంటున్నాడు ఇక్కడ? భయపడవద్దు. ఏమన్నాడు? భయపడవద్దు, మన పక్షమునున్నవాడు వారికంటే అధికులయ్యున్నారని. వీడి కళ్ళు తెరవండి ప్రభా అని ప్రార్థన చేసే కళ్ళు తెరిస్తే ఏం చూశాడు? అధికమైనటువంటి వారు ఉన్నారు. నీ పక్షమున పనిచేయటానికి దేవుడు కొన్ని వేల లక్షల దూతలను పెట్టాడు. నీకు కాపుదలగా ఉంచాడు, నీకు భద్రతనిచ్చారు. ఏమండి ఇర్మియా గ్రంథం 20:11 అంటాడు, అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడయ్యున్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవలేక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా వారు బహుగా సిగ్గుపడుదురు. ఏమైపోతారమ్మా? మాయమైపోతారు. కనిపించరు. ఇక చూద్దామన్నా కనిపించరు. దేవుడి నీ పక్షమున కార్యములు చేస్తూ ఉంటాడు ఆయన. అందుకని అంటాడు
ఏమంటాడో చూడండి. నిర్గమకాండం 23:22-23 మనం చూస్తే, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినయ్యుందును. బా, ఎలాగున్నాడు దేవుడు, మన దేవుడు. నీకెవరైనా శత్రువు అయిపోతే వాడికి శత్రువు అయిపోతాడు దేవుడు కూడా. ఎలాంటిదో చెప్పమంటారా? భార్యను ఆ పక్కన ఈమె పోట్లాడుకుంటారు, యుద్ధంగా పోట్లాడుకుంటారు. అంతకుముందు తీయ పెట్టకుండా చక్కగా ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని మాట్లాడుతూ భోజనాలు చేస్తూ అన్నిటిలో బాగా ఉంటారు. వీళ్ళ ఫ్రిడ్జే వాళ్ళ ఫ్రిడ్జు, వీళ్ళ భోజనమే వాళ్ళ భోజనం రైను వస్తూ ఉండే. నేను ఒక కుటుంబాన్ని బాగా ఎరుగుదును. ఎక్కడుంటే అక్కడ ఆ ఇంట్లో నుంచి వచ్చే ఈ ఇంట్లో నుంచి రాకుండా ఏమవుతుంది, అలా వచ్చి ఒక 4 నెలలు 5 నెలలు పోయిన తర్వాత బంద్ అయిపోతాయి. ఎందుకమ్మా మీకు తెలుసు. తీయ పెట్టకుండా స్నేహం చేస్తారు. చేసి ఏమవుద్ది, అమ్మా ఏమి లేదు, వాళ్ళ ఫ్రిడ్జ్లో అన్నీ మనం వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ ఫ్రిడ్జ్లో అన్నీ మన దగ్గరికి వచ్చేస్తాయి. ఇదేంటి ఈ ఇంట్లోంచి రాకుండా ఆ ఇంట్లో నుంచి వస్తాయి అనుకునేవాడు. అలాగే వచ్చి ఒకసారి బంద్ అయిపోతాయి. బంద్ అయిపోయిన తర్వాత జుట్లు పట్టుకొని తన్నుకునేదాకా వచ్చుద్ది అది కదా. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను మీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినయ్యుందును. ఏమైపోతాడమ్మా? ఒక ఇంటిలో ఆమె ఎంతో హోందాగా ఉండి స్నేహంగా ఉండి వీళ్ళ రహస్యాలు వాళ్ళకి చెప్పుని, వాళ్ళ రహస్యాలు వీళ్ళకి చెప్పుని, ఒకనాటికి మాట వచ్చి జుట్లు బండుకొని నువ్వు ఇట్టాడదని తిట్టుకుంటూ ఉంటారు. భర్తకి పిల్లలు తెలియదు. ఏమయ్యో ఈడు ఒకవేళ మాట్లాడాను, నేను పోట్లాడేదిగా నాకు దేనికి నేను అల్లవు నువ్వు బెల్లవా, లేదు మాట్లాడడానికి లేదు, నోరు మూసాయి, నువ్వు మాట్లాడితే లేదంటే ఏం చేస్తాడు వాడు? ఏమండి భర్త మాట్లాడు, పిల్లలు మాట్లాడినేవదు. ఏమండి కొప్పిలు ఎంత డేంజరో తెలుసా? బాధపడబాకండి, కొప్పిలు తీయబాకండి. ఎంత అపాయకరమైన వారు. ఏమంటారు, నేను మాట్లాడలేదు కనబడి మీరు మాట్లాడద్దు. ఏమండి చిన్న పిల్లలండి, ఒక 3 సంవత్సరాల పిల్లోడు 4 సంవత్సరాల పిల్లోడు అంటున్నాడు ఏమని, నేను వాళ్ళతో మాట్లాడినాం. ఎందుకు మమ్మ మాట్లాడొద్దు అంది? ఎందుకు? వాళ్ళ పిల్ల వచ్చి మా కూర తినిపోయిందంట, దీనికే మాట్లాడకూడదంట. చూడండి ఎంత ఏమి నేర్పుతున్నారు పిల్లలకి అని. ఏం చేస్తారు వాళ్ళు? మాట్లాడినవారు భర్తలు మాట్లాడరు, పిల్లలు మాట్లాడరు. రెండు ఎలాగుంటాయంట అంటే ఏమవుతుంది? భార్య విరోధం కానీ కుటుంబంతో ఏమవుతుంది చెప్పండి? విరోధం అయిపోతుంది. ఇక్కడ దేవుడు కూడా ఏమన్నాడు, నీకు విరోధులైతే నాకు కూడా విరోధులే. దేవుడు మాట్లాడుతుండే మన పక్షాన. ఏమన్నాడు? నీకు విరోధంగా ఏమంటున్నాడు? యావత్తు చేసినడలే నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునయ్యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళొచ్చు. అమోరీలు, ఇత్తీలు, పెరిజ్జీలు, కానానీలు, ఈవీలు, యెబూసీలు ఉన్న వారు చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించదను. దేవుని బిడ్డల కొరకు ఎంతమందిని చంపాడో తెలుసా దేవుడు? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను తన బలమైన చేతితో బయటికి తీసుకొచ్చినప్పుడు రాజ్యములు సైతం వణికిపోయినాయి. 31 రాజులు హతమైపోయారు. దేవుని అతి శ్రేష్టమైన స్థలములో దేవుని యొక్క బిడ్డలు ఉంచాడు. నేను వదిలిపెడతాడనుకున్నావా? ఏ చట్టము వర్తిల్లదని నీకు నేను మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఇంకేమంటాడు? 12 మత్తయి సువార్త 12:30 మనం చూస్తే, నా పక్షముగా ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టబడును. చెదిరిపోతాడంతే. దేవునికి విరోధమైంది ఏది నిలవదు. దేవుడు గద్దెను దింపాడు రాజులను సైతం. దేవుడి నీ పక్షము నుండి మొరపెట్టు, కన్నీరివిడు, ప్రార్థన చేయి. దేవుని ప్రార్థన ఎంతో శక్తివంతమైంది, అణుబాంబు కంటే విలువైనది. దేవుని యొక్క ప్రార్థన, దేవునికి చేసే ప్రార్థన. నిన్ను సృష్టించిన దేవుడు, భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు నీ పక్షం నుండి పని చేయబోతున్నాడు. అందుకని అంటున్నాడు, నీకు విరోధమైన ఆయుధం ఏది కూడా వర్ధిల్లదు.
చూడండి, దేవుడిని పక్షము నుండి గొప్ప కార్యములు చేసి నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళతాడు. ఏది కూడా వర్ధిల్లదు, ఏది వర్ధిల్లదు. నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా బాగు చేస్తూ ఉంటాడు. ఏమండి, ఇక్కడ మొర్దెకై పని, ఎస్తేరు పని, ఏమండి యూదులందరి పని అయిపోయినట్టుగానే అనిపించింది. ఇంకేముంది, ఇక సావే మన గతి, సావే మన శరణ్యం అనుకున్నారు. ఒక్క దెబ్బకి తిరగబడిపోయింది. దేనివల్ల? ప్రార్థన వల్ల. నీ ప్రార్థన అంత విలువ ఉంది. నీ ప్రార్థనకి ప్రార్థన చేయి. ఏ చట్టం? దేవుని చట్టమే నిలవాలి, దేవుని మాట గెలవాలి. ఎందుకో తెలుసు, ఆదివారం ఆరాధన ఎంతమంది ఉద్యోగస్తులు ఏమండి దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, హైందవులేంటి, క్రైస్తవులేంటి, ఆదివారము దేవుణ్ణి ఏమండి విశ్రాంతి తీసుకుంటానికి ఎంతో ఉపయోగపడుతుంటే దీన్ని ఎలాగైనా సరే మార్చేసి క్రైస్తవులకు వ్యతిరేకంగా ఒక చట్టము తేవాలి, ఒక చట్టము తేవాలి. దాన్ని రూపు మార్చాలి, దాన్ని ఏమైనా సరే చుక్కుల వారానికి మార్చాలి. అప్పుడేమవుతుంది? దేవుని ఎరిగిన బిడ్డలు ఆగిపోతారు, క్రైస్తత్వం అణిగిపోద్ది. క్రైస్తత్వం అణిగిపోద్ది అనుకున్నావా? ఒక క్రైస్తవుడు చచ్చిపోతే 1000 మంది క్రైస్తవులు పడతారు. ఏమంటే ఒక క్రైస్తవుడు హతసాక్షి అయితే లక్షల మంది క్రైస్తవులు పడతారు. ప్రియ తల్లి, వాళ్ళకి తెలియదు అది. దేవుని సన్నిధిలో ఈ రాజు చంపమన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా అభివృద్ధి చెందారు, వారు విస్తరించారు. ఏమండి, ఒక్క 34 మంది వెళ్ళినటువంటి ప్రజలు, ఏమండి ఒక 40 మందిగా వెళ్ళినటువంటి ప్రజలు, ఏమండి 20 లక్షలుగా బయటకు వచ్చి, ఏమండి 40-50 లక్షలుగా విస్తరించారు వారి జీవితంలో. ఒక క్రైస్తవుడు, దేవుని యొక్క పిలువబడినటువంటి క్రైస్తవుడు, వారి వెనకాల బ్యాక్గ్రౌండ్ దేవుని యొక్క బ్యాక్గ్రౌండ్. ఎవడు ఏమీ చేయలేడు. ఎవడన్నా చేద్దామనుకుంటే వాడే లేచిపోతాడు. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం.